ఒంట్లో వేడుంది కంట్లో వాడు చదువు మాత్రం ఇది కోతక్షలా చదువుకున్నాను బాబా మరి ఎక్స్క్యూజ్ మీ చెప్పడం వేస్ట్ రా. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఐ లవ్ యూ. నువ్వు నన్ను లవ్ చెయ్యాలి. ఈవినింగ్ గ్రౌండ్ లో ఆడుతూ ఉంటాను, వస్తున్నావు, చెప్తున్నావు లవ్ చేస్తున్నాను చెప్తున్నావు. ఇంకెళ్ళు. విక్కీ వస్తున్నాడు రా, విక్కీ వస్తున్నాడు. నీతో కొంచెం మాట్లాడాలి. వచ్చేయండి రా, వెళ్ళిపోదాం రండి. నిన్న సుచి దగ్గరకు వచ్చి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పమని బెదిరించావటగా? అవును, లవ్ చేస్తున్నాను. లవ్ చేయడం తప్ప? చూడు, నువ్వు లవ్ చేయడం తప్పు అని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. లవ్ చెయ్యి, సుచినే కాదు ఎవరినైనా లవ్ చెయ్యి. కానీ లవ్ పేరుతో బెదిరించావో పేకట. నువ్వు బెదిరిస్తే వచ్చేది లవ్ కాదురా, నువ్వంటే అదిరిపోయి రావాలి. అది నిజమైన లవ్ అంటే. ఇంకెప్పుడు ఎవరిని ఇలా బెదిరించుకో. వస్తా. హలో, ఒక్క నిమిషం. ఏంటి? అవును, నన్ను బెదిరిస్తున్నావే, నువ్వు తన లవ్వరా? కాదు. అన్నవా? కాదు. మరి తమ్ముడువా? కాదు. అయితే నువ్వు ఎవర్రా? దేవుడివా? అంతకంటే ఎక్కువ. ఎక్కువ అంటే? ఫ్రెండ్ రా. థ్యాంక్ యూ. హలో, ఎక్కడ నీ వైఫ్? అదిగో అక్కడ ఉంది నా బేబీ. కమ్ ఆన్. బాబు ఏడుస్తున్నాడు, పాలు ఇవ్వచ్చు కదా. ఏంటి పాలా? నేనా? పాలు పడు. అవును, అందరూ వచ్చేసినట్టుగా రండి, లోపలికి వెళ్దాం. ఆ పళ్ళోడు ఇంకా రాలేదురా, వాడి కోసం వెయిటింగ్. అందుకే ఏ పని పాట లేనోని చూసి లవ్ చేసావనుకో, ఓ గంట ముందొచ్చి వీళ్ళలాగా పక్కనే ఉండి అన్ని చూసుకుంటాడు. ఏంటది? పల్లాడు ఇంకా రాలేదా? నేను ఎర్లీగా వచ్చాను, నాకంటే లేట్ గా రావడానికి వాడేనా పోటీగాడా? ఏ మీరందరూ స్టైల్ గా ఉంటే చాలా, నా బాయ్ ఫ్రెండ్ మీ రేంజ్ కుండొద్దా? అందుకే వాడికి కోటు సూటు టై అన్ని కొనిచ్చాను. ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. ఆ తర్వాత వాడి స్టైల్ చూసి మీరందరూ పడిపోతారు. ఏంట్రా ఎక్కువగా బిల్డప్ ఇస్తుంది? వాడు మనకంటే స్టైల్ గా వస్తాడా? వెయిట్ చేసి చూద్దాం. ఏంటి వస్తాడని చెప్పు, ఇంకా రాలేదేంటి? వాడు వస్తున్నాడు రా. హీరోలా వస్తాడు, హీరో సైకిల్ మీద వస్తున్నాడు. అటు చూడరా, నెత్తి మీద బొకే పెట్టి సైకిల్ తో కొక్కొస్తున్నాడు. ఒరే రావులయ్యా, హే స్వప్న, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? సారీ లేట్ అయిపోయింది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏంట్రా ఈ అవతారం? కాస్త లేట్ అయిపోయింది, అందుకే రెడీ అవ్వలేకపోయాను. ఒకటే కన్ఫ్యూజన్. అది సరే, ఈ బొకే ఎందుకు నెత్తి మీద పెట్టుకొచ్చా? అదా ఒకే తప్పండి, ఇది ఎక్కడ పెట్టుకున్నాను అడిగాను. తీసి నీ నెత్తిని పెట్టుకున్నాడు, అందుకే నెత్తిని పెట్టుకొచ్చా. సరే, లోపల వేయాల్సింది బయట వేసావే? లేదే, డ్రైర్ లోపల. డ్రైర్ కాదురా, వేస్ట్ కోట్ గురించి అడిగాను. ఇది లోపల వేసుకుంటే కనపడుతుంది, బయట వేసుకుంటే కనపడుతుంది. పళ్ళు చెడు. పళ్ళు? నా పళ్ళ గురించి మాట్లాడతాడేంటి వాడు? ఏంటి సర్ప్రైజ్? ఎవ్రీబడీ సేయింగ్ వాట్ ఇస్ హి డూయింగ్? ఏంటో పని? టక్ చేస్తున్నా. ఏ ఒక్కర్లేదు, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. రిసెప్షన్ చెప్తున్నానుగా వెళ్ళమని. సారీ స్వప్న, లేట్ అయింది. ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా?
వెళ్ళమని చెప్పిందిగా ఇంకా ఏంట్రా లుక్కులు ఇస్తున్నావు పోరా. పోతుళ్ళా రెచ్చిపోతున్నాడు పోటుగా. స్వప్న ఏమైంది? నేను రావట్లేదు. వాడు వెళ్ళిపోయాడు కదా, పద మనం వెళ్దాం. నేను రావట్లేదు. నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళాం. సరే ఎవరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. అయితే బాబు నువ్వే ఓకే నువ్వు రా స్వీట్ హార్ట్, నా ఒళ్ళో కూర్చో, మన పని మొదలెడదాం. నీకు వేరే పని లేదు. వాడు ఇలాగే తిక్క తిక్కగా ఏదో చేస్తాడు అనుకున్నాను. సారీ. సరే మనం వెళ్దాం పదండి. మెరుపు వేగంతో కారు వచ్చాగింది. ఎవరబ్బా? This ain't no lie. See me how me look with a brand new smile. Smile and smile, tell me are you ready? Follow me, follow me, follow me now. What the hit now? What the fun? What the hit now? What the fun? What the hit now? What the fun? What the hit? What the fun? సారీ గాయస్, కొంచెం లేట్ అయింది. పద స్వప్న వెళ్దాం. ఏంటలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేనే పళ్ళోండి. మొట్టమొదటిసారి నిన్ను గుళ్ళో చూశాను. చూడగానే నేను ప్రేమించాను. నీకు ఫోన్ చేసి పక్క రోజు నేను కలవడానికి వస్తానని చెప్పాను. వచ్చేటప్పుడు పళ్ళోడిగా వచ్చాను. ఆ పళ్ళోని నువ్వు ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమని ఇన్ని రోజులు పళ్ళోడిగా నటించాను. అవమానాలు సహించాను. ఇక మీదట అవసరం లేదనిపించింది. అందుకే ఆ వేషం తీసేశాను. ఒక్క విషయం తెలుసుకో, నేను నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాలని అలా చేశాను. అనుకో విషయం, నేను నీకంటే చిన్న పిల్లన్న మ్యాటర్ ఓపెన్ చేయకు. ఇంతవరకు చెప్పిన దానికి రియాక్షన్ రాలేదు. ఏం లేదు. సడన్ గా మీరు ఇలా గెటప్ మార్చి కొత్తగా మాట్లాడితే నేనేం చెప్పాలో. ఏం చెప్పక్కర్లేదు, నాతోరా. ఏం పర్లేదు. హలో. హాయ్. అందరూ వచ్చినట్టనా? ఏదేవైనా నీకంటే ఆ పళ్ళోడే బాగున్నాడు. అవునా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? వాడికంటే నేను స్మార్ట్ గా ఉన్నాను కదా. రిసెప్షన్ అని కూడా చూడను, మహానా విన్నేస్తాను. ఓకే ఫోటో ఫోటో తీయండి అయ్యా. ఫోటో ఏంట్రా అందరూ రేడియోతో కుస్తీ పడుతున్నారు? ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, అందుకే అందరూ వాళ్ళ లవ్ ని రేడియో ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇదిగో వీడు కూడా సీరియస్ గా ట్రై చేస్తున్నాడు. ఒరేయ్ పాట అయిపోవచ్చురా, ట్రై చేయి. హలో, నేను సుబ్బుని మాట్లాడుతున్నాను. ఏంట్రా సుబ్బుకి నేను ఇలియానా అనే అమ్మాయి లవ్ చేస్తున్నాను. అయ్యో కాలేజీలో చదవట్లేదండి, స్టూడియోలో డాన్స్ చేస్తుంటుంది. డోలు డోలు జమానా డోలు డోలు. అవునండి, తన కోసం దేవదాస్ సినిమాలో అడిగి అడగలేక అనే పాట వేయండి. ఎరా నీ గర్ల్ ఫ్రెండ్ నీ లవ్ గురించి చెప్పవా? చెప్పొచ్చు, కొంచెం భయంగా ఉంది. కరెక్టే, వీడి గర్ల్ ఫ్రెండ్ మొగుడు తెలిస్తే వీడికి తిరిగిపోద్ది కదా. అదే నా భయం. అడగండి రా, అడగండి. ఒకటి కాదు 100 అడగండి. సాంగ్ విని ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దామా? హలో, నా పేరు విక్కీ అండి. చెప్పండి విక్కీ. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయికి నా లవ్ గురించి నేను ఇంతవరకు చెప్పలేదు. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. తన పేరు సుచి. తనకి నా మీద లవ్ ఉందో లేదో తెలుసుకోవడానికి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేశాను. అయినా తను నన్ను లవ్ చేయలేదు, ఇంకా ఫ్రెండ్గానే అనుకుంటుంది. నేను డైరెక్ట్గా తనకి నేను లవ్ చేస్తున్న విషయం చెప్పలేను. అందుకే రేడియో ద్వారా చెప్తున్నాను. ఐ లవ్ సుచి. మీరు తన కోసం ఏ సాంగ్ అయినా ప్లే చేయండి. విని ఎంజాయ్ చేయండి. బాయ్. ఇదిగోరా వచ్చాడు, దేవుడి కంటే ఎక్కువ ఫ్రెండ్. ఏంట్రా శుచి కావాలంటారా నీకు? ఆ రోజు రైన్ ఎఫెక్ట్ లో పెద్ద హీరోలా డైలాగ్ కొట్టా. ఫ్రెండ్ కాస్త లవ్వర్ అయ్యాడా? ప్రేమ వరదై పొంగిందా? చూడు, నేను మాట్లాడలేదు, ఏదో తప్పు జరిగింది. పోయిరా, నువ్వు మాట్లాడింది కాలేజ్ మొత్తం విన్నది.
చిన్నప్పటి నుంచే లవ్ అట. సుచి కడుపులో ఉండేటప్పుడే లవ్ చేశాడట. ఇంకా నయో వాళ్ళ అమ్మని లవ్ చేయాల. తప్పుగా మాట్లాడుతున్నావు. నేను కాదురా. నువ్వు కాకపోతే ఎవరు చెప్పారా? ఎవరు వచ్చారో చూడు. నీ ఫ్రెండ్. తప్పు లవ్ చేస్తున్నాడట. రేడియో వినలా? వినే ఉంటావు. సార్ రండి సార్, వచ్చి మీ లవ్ ని డైరెక్ట్ గా చెప్పండి. సుచి నిజంగా నేను అలా మాట్లాడలేదు. నిజంగా మాట్లాడలేదు. ఏదో తప్పు జరిగింది సుచి. నేను అలా మాట్లాడలేదు సుచి. వీళ్ళు చెప్పేది నమ్మకు సుచి. ఏదో తప్పు జరిగింది సుచి. నేను నిన్ను ప్రేమించడం ఏంటి? నేను నీ ఫ్రెండ్నే. నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను సుచి? ఏదో తప్పు జరిగిపోయింది సుచి. నేను నిజంగా అలా మాట్లాడలేదు సుచి. వీళ్ళు చెప్పేది నమ్మకు సుచి. అయినా నేను నిన్ను ప్రేమించడం ఏంటే? సురి నువ్వేనా చెప్పరా? నేను అలా మాట్లాడాను. చెప్పరా మీరెవరైనా చెప్పరా? చెప్పండిరా సుచి. నమ్మలేదుగా? నువ్వు నమ్మలేదుగా సుచి? నువ్వు నమ్మలేదు. సుచి మాట్లాడకు. సుచి నటిస్తున్నాడు. సూపర్ గా నటిస్తున్నాడు. పచ్చి నిజాన్ని అబద్ధమని చెప్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నరికి పారేస్తాను. ఎవడో ఏదో రేడియోలో మాట్లాడితే నేను నమ్మేస్తానా? ఎవడనుకున్నా? వాడు నా ఫ్రెండ్ రా. ఇంతమంది ఫ్రెండ్స్ కూడా ఉండడం పెద్ద విషయం కాదురా. వీళ్ళలో ఎంతమంది చివరి వరకు ఉంటారు, అది పెద్ద విషయం. వీడు నాకు జీవితాంతం ఫ్రెండ్ గా ఉంటాడు. ఒక అమ్మాయితో టైం పాస్ కి తిరిగేవాడు కాదురా ఫ్రెండ్ అంటే. ఆ అమ్మాయికి సమస్య వస్తే ధైర్యంగా నిలబడేవాడే ఫ్రెండ్. వాడు నిలబడతాడు. ఇంకొక మాట వాడి గురించి తప్పుగా మాట్లాడావో పగులుద్ది. నువ్వు రారా. ఉంది. ఇందుక ఇంతసేపు ఒంగో పెట్టింది. ఇంకెందుకు అనుకున్నావు? ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకోట్లేదు. నువ్వేమంటావే? సూపర్ ప్లాన్. తొక్కలో ఎంటీవీ ప్లాన్. ఇదిగో చూడండి, వాడు ఎంతో కష్టపడి లవ్ చేసి ఆ అమ్మాయిని మీకు చూపించడం కోసం ఇక్కడ తీసుకొస్తున్నాడు. చూడండి, మాట్లాడండి, అంతే. కానీ అమ్మాయికి తెలియకుండా మనం వేసిన ప్లాన్ బయటికి లీక్ చేశారనుకో. లీక్ కాదులేరా. రాక నాకు హీరోగా ఛాన్స్ వచ్చింది. చెడగొట్టాడు, చంపేస్తాను. ఆంటీ నేను చెప్పాను కదా, పద. రామ్మా రారా. తను సుచి. హాయ్ సుచి. అంకుల్. హలో. మీ గురించి చాలా చెప్పాడు. అయ్యో అవన్నీ నమ్మకమ్మా. అయ్యో మంచిగానే చెప్పాడు. అయితేనమ్మా. చిన్నప్పటి నుంచి ఇద్దరు థిక్ ఫ్రెండ్స్ అట్టగా. నాకన్నా నువ్వంటేనే చాలా ఇష్టం అంట. మరి మా బ్యాక్గ్రౌండ్ గురించి అని చెప్పాడా? ఓ ఆ క్యాండిడేట్స్ మీరేనా? క్యాండిడేట్స్ వీళ్ళ గోల మనకెందుకు? మనం కూర్చొని మాట్లాడుకుందాం. కామాక్షి వెళ్ళి కాఫీ చేస్తే తాగి పెడతాంగా. వద్దు, కాఫీ బానే పెడతానమ్మా. ఏంటి ఈ సీన్ లో నేను లేనా? ఉన్నావు. కాఫీలో చక్కెర ఎలా వద్దా అని అడుగుతాను. దానికి ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నారు? అన్ని నేనే మాట్లాడాలా? మీరు మాట్లాడండి. స్కూలింగ్ ఎక్కడ చేశారు? సెయింట్ జాన్స్ బెజవాడ. హే చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు నీ కాలేజే. గుడ్ ఈవినింగ్ మేడం. కూర్చోండి. రే నువ్వు అదే కాలేజ్ కదరా? లేదు, నేను అదే కాలేజ్ లో చదువుకున్నాను. అదే చెప్తున్నారు కదా అంకుల్? మరే కొన్ని సంవత్సరాల క్రితం నేను అదే కాలేజీలో చదువుకున్నాను. ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనుకుంటాను. నేనా? స్వప్నకి యాక్సిడెంట్ అయింది, దృష్టికి దగ్గర రమ్మన్నావు. తర్వాత హాస్పిటల్కి రమ్మన్నావు. తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మన్నావు. ఎందుకురా? నేను ఎప్పుడు ఫోన్ చేశాను? చెప్పావు. నువ్వే కదా ఫోన్ చేసింది. ఫోన్ చేయలేదురా. నువ్వే కదా ఫోన్ చేసింది. నువ్వే ఫోన్ చేసావు. నేను చేయలేదురా. నువ్వే ఫోన్ చేసావు. వాడు ఫోన్ చేయడం ఏంట్రా? వాడు మాతోనే ఉన్నాడు కదా. రేడియోలో ఎవరన్నా అలా మాట్లాడారు. వీడేమో ఫోన్ చేసి తనకి చెప్తున్నాడు. అసలు ఇదంతా మీరేనా చెప్పండి. ఏంట్రా ఇది? ఎవడ్రా ఇదంతా చేసింది? సుచి, స్వప్న అక్కడ ఉంది. పదండి వెళ్దాం. మీరు ఇక్కడే ఉండండి. స్వప్న, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. వీళ్ళందరికీ అన్నీ తెలుసు. సో ఏదైనా ఇక్కడే చెప్పు.
స్వప్న, నువ్వు చేసింది పెద్ద తప్పు. వాడికి నువ్వంటే ప్రాణం. అది తెలిసి కూడా చిన్న అబద్ధం చెప్పాడని వాడికి దూరం కావడం న్యాయం కాదు. వాడిని నువ్వెక్కడ కాదంటావో అన్న భయంతోనే అలా అబద్ధం చెప్పాడు. నిన్ను మోసం చేయాలనుకోలేదు. వాడు నాతో అబద్ధం చెప్పడం నీకు చిన్న విషయం కావచ్చు, కానీ నాకు పెద్ద విషయం. నేను దానికి క్షమించలేను. ఇప్పుడు మనసు మార్చుకోలేను. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇతనే చూసుకుంటాను. నువ్వు నన్ను కన్విన్స్ చేయడం వేస్ట్. సో డీసెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. ఇలా చూడు సుచి, ఇక విషయం. హలో, ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? చెప్తున్నాగా, అర్థం కాలేదా? ఏంట్రా ఓవర్గా రుచిపోతున్నావు? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారుగా. కూర్చోరా గొట్టం. సపోర్ట్ చేస్తాడు. తలకు రంగు అది వేశారు. మీరేనా స్వప్నం చేసుకునే పెళ్లి కొడుకు? పక్కన దర్జాగా కూర్చున్నాడుగా, ఈడే అయింటాడు. హలో, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఓ అయిందా? ఏమా ఆల్రెడీ పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకుంటానంటావు, కానీ వయసులో చిన్నవాడిని మాత్రం చేసుకోవాలంటావు. వైఫ్ అక్కడ ఉంది, తను కాదు. నీ వైఫ్ ఆవిడ మరి ఎవడి పక్కన కూర్చుందేంట్రా? ఏం ఫ్యామిలీ రా ఇది? నేను కాసేపు కూర్చోవచ్చా? ఏయ్, ఏంటంత చీప్ గా మాట్లాడుతున్నారు? ఎవరే లో క్లాస్ ఫెలోస్ లోపలికి వదిలేదు? ఇదిగో సోడాబుడే, లేచిపో. ఏయ్, నేనే పెళ్లి కొడుకుని. అయితే ఏంటట? హలో పెళ్లి కొడుకు బ్రదరు, విక్కీ స్వప్న సిన్సియర్ గా లవ్ చేసుకున్నారు. ఏదో చిన్న ప్రాబ్లం వల్ల విడిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరు కలుసుకునే లోపు రెడీమేడ్ పెళ్లి కొడుకులా నువ్వు మధ్యలో దూరేవేంటి? నువ్వు ఇక్కడ జెండా ఎత్తే. తన లవ్ మ్యాటర్ తెలిసే నేను తన్ని పెళ్లి చేసుకోపోతున్నాను. రే, వాళ్ళిద్దరు లవ్ చేసుకునే మ్యాటరే నీకు తెలుసు, కానీ వాళ్ళిద్దరు అది తెలుసా? ఆ ఊహో ఆహా తెలిసే పెళ్లి చేసుకోపోతున్నాను రా. వీడేంట్రా సెకండ్ హ్యాండ్ వాటి కోసం ఆశపడుతున్నాడు? రే, తినేసిన ఎంగిలి కంచంలో ఏముందని తింటావురా? వీడి త్యాగం టూ మచ్ గా ఉందిరా. నేను ఒకటి ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోయారా? ఏంట్రా ఇష్టానికి వాగుతున్నారు? నేను కుంఫులో జాగ్రత్త తెలుసా? చూసావుగా, చీరేస్తా. అయినా నువ్వు చేసిన తప్పు స్వప్న. వాడిని లవ్ చేసి వీడిని పెళ్లి చేసుకుంటానంటావేంటి? మీరు కంటిన్యూ చేయండి సార్, నేను మీ పార్టీ సార్. నువ్వు కూర్చోరా. లో క్లాస్ గొడవ చేయడానికి వచ్చారా? వెళ్ళకపోతే మొహం పగల కొడతాను. వీడేంట్రా తమిళ సినిమాలో విలన్ లాగా సౌండ్లు ఇస్తున్నాడు తప్ప విషయానికి రాడే. ఆ చూసి ఎవడన్నా తాగేస్తాడో నాడు భయం. వచ్చి వచ్చానో పగులుద్ది. నేనే అతని కాదనుకుని వదిలేసాను కదా, ఇంకా ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ పడుతున్నారు? మరి అదిగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? వెళ్ళిపోతాను స్వప్న. నువ్వు చేసేది తప్పని చెప్పడానికి వచ్చేవే గాని గొడవ చేయడానికి కాదు. ఎనీవే, జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ. పదండ్రా. ఏయ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకోసం మా వాడు ప్రాణాలైనా ఇస్తాడు, కానీ వీడు ఇది కూడా ఇవ్వడు. ఏంటి, వీడు నీకు హై క్లాసా? మా వాడు లో క్లాసా? హ్యాపీగా ఉండు. రండ్రా. నువ్వు చూస్తావు ఎందుకురా బాధపడతావు? నిన్ను పెళ్లి చేసుకున్న అదృష్టం అమ్మాయికి లేదు. 3 ఏళ్ళు చెన్నై అయితే మాత్రం మరీ ఇంత పట్టుదల. ఇదో పెద్ద కారణం, దానికి నువ్వు ఫీల్ అవ్వడం నాకేం అర్థం కావట్లేదు. రే, తను ఇష్టపడ్డ చెప్పులు దొంగిలించి తనకిచ్చానని నన్ను లవ్ చేస్తున్నానంది. చెప్పులు దొంగతనం చేసి ఇవ్వడం అనేది మనందరికీ చాలా చిన్న విషయం. తనకది పెద్ద విషయం. అలాగే వయసులో 3 ఏళ్లే కదా తేడా అనేది మనకి చాలా చిన్న విషయం, కానీ ఆ అమ్మాయికి అది పెద్ద విషయం. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతేరా. వాళ్ళు ఎందుకు ఇష్టపడతారో ఎందుకు ఇష్టపడరో ఎవరని చెప్పలేం. అబ్బాయిలకి అది ఎప్పుడు ఇంతే. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఉంటుంది. Yeah,